దేశం ఏంటంటే దేశ ఉద్యోగం రాకూడదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, తద్వారా వాళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. అందుకే అధ్యక్ష ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడా, ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. ఇంకొక మాట కూడా ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొస్తానని చెప్పాం. అంటే ఏ పెట్టుబడి పెట్టే వ్యక్తి మన ఆఫీసుకు తిరగాల్సిన పని లేదు. అతను కూడా చేసే పని నీతి నిజాయితీగా చేసుకోగలిగితే అతన్ని పూర్తిగా సహకరించే బాధ్యత మంది. అందుకే ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్ క్లియరెన్సెస్ రికార్డ్ టైంలో క్లియర్ చేస్తాం. ఇంకా సింప్లిఫికేషన్ ప్రొసీజర్ తీసుకొస్తాం. అందుకే అధ్యక్ష లాస్ట్ 1 year లో మీరు చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే అవన్నీ మీరు చూసినప్పుడు 25.6% దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్. 5 ఏళ్ల దిశ 1924 ఇక్కడ ఉండేవాళ్ళు పారిపోయారు. అమర్ రాజా లాంటి కంపెనీ, నాకు ఒక కోర్ కమిట్మెంట్ ఉండే కంపెనీ. రామచంద్ర నాయుడు నాకు ఐడియా ఉంది దిశ. అమెరికా నుంచి వస్తానే చిత్తూరులో పుట్టాం, చిత్తూరులో పెట్టాలి అని తిరుపతి కేంద్రంగా తీసుకొని పెట్టి ఆడనే కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ 5 ఏళ్లు జరిగినటువంటి అరాచకం చూసిన తర్వాత తప్పు చేసేమేమో, మనం కూడా రిస్క్ మిటిగేషన్కి వెళ్ళాలి అని వేరే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. 1-2 కాదు. ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే విజయ్ కుమార్ రాజు గారు చెప్పారు, గూగుల్ సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం $15 బిలియన్ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టిన మొదటి కంపెనీ గూగుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఏఐ డేటా సెంటర్ నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పెను మార్పులకు వస్తుంది. వాళ్ళు వచ్చారు కాబట్టి కాగ్నిజెంట్ వచ్చారు, టీసీఎస్ వచ్చింది, ఇంకా వేరియస్ కంపెనీస్ వచ్చి మళ్ళా విశాఖపట్నం నెంబర్ 1 అయ్యే పరిస్థితి వస్తుంది దిశ. అదొక యాంగిల్. రెండోది ఆర్సీఆర్ మిత్తల్ పాయకరావుపేట దగ్గర మీరు చూస్తే 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి స్టీల్ ప్లాంట్ పెడుతున్నారు. స్టీల్ నగరమే వచ్చే పరిస్థితి వస్తుంది.